వెల్కమ్ టు మై ఛానల్ లీలాకన్ని. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను గణనాథుడికి ఇష్టమైన మోదకాలు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది ఇన్స్టెంట్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకోకుండా చేసుకోవచ్చు. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి తప్పకుండా లైక్ చేసి అలాగే మీరు కూడా ఈజీగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ పాన్ తీసుకొని పాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్లు అంత నెయ్యి వేసాను. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఇలా జీడిపప్పు వేసుకొని దీన్ని వేయించుకోవాలండి. ఇది కొంచెం దూరగా వేగాక మనం దీన్ని పక్కన తీసుకు పెట్టుకోవాలి. ఇది లేకున్నా పర్వాలేదు, ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు. సో ఇలా వేయించుకున్నాక దీన్ని తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే పాన్లో మనం ఇంకొక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి 1 కప్ అంతా పాలు పోసుకోవాలండి. ఇక్కడ పాలు అనేది మీరు కాంచుకున్న పాలైనా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదండి. బాగా ఇక్కడ ఈ నెయ్యి పాలు అనేది బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా కాగబెట్టేసి బాయిల్ చేసి ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్, 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, దాంట్లో 1/2 కప్ అంతా చక్కెర తీసుకోవాలి. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పాలల్లోకి కొంచెం లెమన్ వేసుకున్నాను, లెమన్ కలర్. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు పాలు కలిపేసి ఒక 15 నిమిషాల ముందే అది వేసుకోవచ్చండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు నేను ఇదే కప్ పాలలోకి 2 కప్పులంతా ఇక్కడ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 కప్పు పాలకి 1/2 కప్పు చక్కెర, 2 కప్పులంతా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. లాస్ట్కి అంగన్వాడీదైనా కూడా నీట్గా బాగానే టేస్టీగానే ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ కట్టకుండా బాగా ఇలా తిప్పుకోవాలి. చిన్న ఉంటలు కట్టకుండా బాగా తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం పాల్లోకి లెమన్ కలర్ వేసాం కదా, ఆ పాలు కూడా దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే కలర్ అనేది చూడండి ఎంత బ్రైట్గా బాగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మోదకలు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో ఇలా బాగా మిక్స్ చేసి అడుగంటకుండా ఇప్పుడు మనం దీంట్లోకి యాలకుల పొడి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా దీంట్లోకి వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక తొందరగా అడుగంటుకుంటుందండి. అలా కాకుండా మనము కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. టెక్స్చర్ అనేది మంచి షైనీ టెక్స్చర్ వస్తుంది. అలాగే మనం ఇలా కంటిన్యూస్గా తిప్పేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసేసుకొని మనము ఇదే పాన్లో చల్లారనివచ్చు, బట్ లేట్ అవుతుందండి. అలా కాకుండా కూల్ ఉండే ఇలా ప్లేట్ తీసుకొని దాంట్లో వేసేసుకుంటే తొందరగా చల్లారుతుంది. అలాగే ఏమైనా చిన్న లంప్స్ ఉంటే ఇలా మనము ఈ గెంటితో ఇలా మనం ప్రెస్ చేసుకుంటే చిన్న చిన్న లంప్స్ కూడా మనకి పోయేసి బాగా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మోదకల్ది ఇలా మౌల్డ్ తీసుకున్నాను. నేను ఇది మీషోలో తీసుకున్నాను మౌల్డ్ అనేది. సో ఇలా దీనికి కొంచెం నెయ్యి రాసేసి ఇప్పుడు మనము దీన్ని కొంచెం బాగా చల్లారితే బాగా గట్టిగా ఉంటుందండి. మెత్తగా ఉంటే మౌల్డ్స్ అనేది కరెక్ట్గా షేప్కి రాదు. సో కొంచెం చల్లారనిచ్చుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ పిండి మౌల్డ్స్లో పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఇలా మీ వీడియోలో చూపించిన మాదిరి ప్రెస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఫుల్ ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా మనం దీంట్లోకి ఈ పిండి అనేది మనం ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ లైన్స్ అనేది కూడా నీట్గా కనిపిస్తాయండి. అప్పుడే మనకు మోదకులు అనేది బాగా అందంగా కనిపిస్తాయి. సో చూడండి ఇలా వీడియోలో చూపించిన మాదిరి మనము దీన్ని ప్రెస్ చేసుకున్నాము. చూడండి లైన్స్ అనేది ఎంత నీట్గా వచ్చినాయో. సో ఎంతో టేస్టీగా అందంగా కనిపించే ఈ మోదకులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో నేను పెద్దగా ఇంగ్రీడియంట్స్ అనేది ఏమి ఎక్కువ వాడలేదు. సో ఇక్కడ నేను ఇంకోసారి చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. ఇలా ప్రెస్ చేసుకొని మనము ఈ మోదకులకి కొంచెం ఫస్ట్ నెయ్యి అనేది అప్లై చేసుకుంటే అక్కడ మౌల్డ్కి అనేది మనకి అంటుకోదండి. సో ఇలా మనం ఎక్స్ట్రాదంతా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. మనం దీంట్లో పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి జస్ట్ 20 మినిట్స్లోనే మనము ఈజీగా ఈ పండగ రోజు మనకి ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి ప్రసాదాలు ఇలా ఈజీగా చేసుకునే ప్రసాదాలు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే మనం కూడా ఈజీగా పని అనేది చేసుకుంటూ పూజ అనేది కూడా బాగా చేసుకోవచ్చండి. అలా కథలు కూడా బాగా వినొచ్చు. సో ఇలా మనం ఈజీగా ఈ మోదకులన్నీ మనము ఇలా పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉంది, అది కూడా వేసుకోవచ్చండి, సిల్వర్ది. ఇలా
వాక్ అనేది ఉంది, దీన్ని పెట్టుకోవచ్చు. లేకపోతే దానిపైన మనం కొంచెం పిస్తా, లేకపోతే మనం కుంకుమ పువ్వు కూడా దీంట్లో వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే అందంగా కనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ గణపతి పండుగ రోజు నైవేద్యంగా పెట్టండి.